ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. భారతీయ చేనేత వారసత్వాన్ని కాపాడుకుందాం. చేనేత కళాకారులకు అండగా నిలవాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి. భారత ఇంధన రంగానికి కేంద్రం పెద్దపీట. 23,731 కోట్లతో జాతీయ గోబర్ధన్ పథకానికి ఆమోద ముద్ర. ఆందోళన బాట పట్టిన విద్యార్థులతో చర్చలకు సిద్ధం. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కీలక ప్రకటన. సమాజంలో వివక్ష ఉన్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగుతాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం. కావలి జిల్లాలపై తమిళనాడు అసెంబ్లీలో వేడెక్కిన చర్చ. రాష్ట్ర రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని మంత్రి స్పష్టత. శబరిమల టెంపుల్ టెండర్లలో పారదర్శకతకు ప్రాధాన్యం, నిబంధన సరళీకృతం చేశామన్న టీడీపీ ప్రెసిడెంట్ కె జయకుమార్. చేనేత కార్మికులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది. ప్రభుత్వమే పాతి శ్రీనివాస్ ప్రకటన. నేతన్నల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు. ఏపీకి కృష్ణా నీళ్లు తరలించేందుకు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపణ. బాధితులపైనే కేసులు పెట్టి అరెస్టులు చేస్తారా? కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ పేర్ని నాని. రామాయణ చిత్రానికి ఆస్కార్ రావాలని ఆకాంక్షించిన మహారాష్ట్ర సీఎం. ఈ చిత్రాన్ని ఫిల్మ్ ఆఫ్ ది మిలీనియం గా అభివర్ణించిన ఫడ్నవీస్. అదరగొట్టిన ప్రజ్ఞానంద సెయింట్ లూయిస్ టైటిల్ కైవసం. ఒక రౌండ్ ముందే విజేతగా నిలిచిన గ్రాండ్ మాస్టర్. దేశంలోని విశిష్టమైన చేనేత వారసత్వాన్ని రక్షించుకోవడంతో పాటు లక్షలాది మంది చేనేత కళాకారులకు అండగా నిలవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆగస్టు 7న నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ స్వదేశీ చేనేత ఉత్పత్తుల్ని కొనుగోలు చేసి వినియోగించాలని, తద్వారా మన నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రధాని కోరారు. మన దేశంలోని వైవిధ్యభరితమైన చేనేత వారసత్వాన్ని వేడుకగా జరుపుకోవడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న లక్షలాది మంది చేనేత కార్మికులకు, కళాకారులకు సాధికారత కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యమని ప్రధాని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు తమ రోజువారీ జీవితంలో చేనేత ఉత్పత్తుల్ని భాగం చేసుకోవడం ద్వారా వోకల్ ఫర్ లోకల్ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లవచ్చని, ఇది మన దేశీయ కళాకారులకు నిజమైన గుర్తింపు మరియు ఉపాధి అవకాశాలను అందిస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. साथियों, 1905 7 अगस्त हमें भूलना नहीं है। 7 अगस्त 1905 को देश की आजादी के लिए स्वदेशी आंदोलन का प्रारंभ हुआ था और आत्मनिर्भर भारत की नींव डाली गई थी। अंग्रेजों के खिलाफ देशवासियों ने एक बहुत बड़ी लड़ाई लड़ी थी। जन जन जुड़ गया था।
अभी पिछले सप्ताह आप सबने फ्रेंडशिप डे मनाया। मैं आज आग्रह करता हूं 7 अगस्त हैंडलूम डे होता है। हमने इतने ही उत्साह और उमंग के साथ हैंडलूम डे मनाना है और हैंडलूम डे मनाने का मतलब है कि हर गरीब परिवार, बुनकर परिवार जो अपने हाथों से अपनी छोटी छोटी घर में लूम पर कपड़े बनाते हैं और नई नई वैरायटीज होती है, आप देखिए ना क्या कुछ नहीं है। और आप भी तो इस प्रकार से एक हैंडलूम की वैरायटी के साथ GRWM वीडियो करके जरूर दुनिया के सामने अपनी बात रख सकते हैं, हैंडलूम के लिए लोगों को प्रेरित कर सकते हैं। हमारा काम है आत्मनिर्भर भारत बनाने के लिए हमारे इन छोटे 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 गरीब परिवारों को भी आर्थिक रूप से समृद्ध करना। आइए हम स्वयं हैंडलूम से कुछ न कुछ खरीदें, उसका एक वीडियो बनाएं और देश और दुनिया में उस वीडियो को प्रचारित करें ताकि हमारे बुनकर भाई बहनों के सामर्थ्य का परिचय दुनिया को भी हो। आइए 7 अगस्त हैंडलूम डे, बहुत बहुत शुभकामनाएं। దేశంలో హరిత ఇంధన ఉత్పత్తిని పెంచడం మరియు వ్యర్థాల నుండి విలువైన శక్తిని సృష్టించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన జాతీయ సమగ్ర పథకం గోవర్ధన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం ఏకంగా 23,731 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 23,731 కోట్ల వ్యయంతో అమలు కానున్న ఈ పథకం ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పాడి వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాల నుండి ఇంధనాన్ని తయారు చేసే ప్లాంట్లకు పెద్దపీట వేయనున్నారు. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా కాలుష్యాన్ని తగ్గించే క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. దేశవ్యాప్తంగా ఏకీకృత విధానం ద్వారా ఈ పథకాన్ని అమలు చేసే బయోగ్యాస్ రంగంలో పెట్టుబడుల్ని ఆకర్షించడమే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించనున్నట్లు మంత్రి తెలిపారు. तो आज जो स्कीम अप्रूव हुई है वो एक कॉम्प्रिहेंसिव स्कीम है जिसमें 6 पिलर्स हैं. जो कंप्रेस्ड बायोगैस CBD कंप्रेस्ड बायोगैस बनती है सिटी और एग्रो वेस्ट को डाइजेस्ट करने के बाद में, उसको फर्मेंट करने के बाद में, तो उससे जो गैस बनती है उस गैस के यूटिलाइजेशन के लिए अश्योर्ड ऑफ टेक का पिलर रखा गया. यानी जो भी मैन्युफैक्चर करेगा बायोगैस उसको एक अश्योर्ड ऑफ टेक यानी उसके प्रोडक्ट को खरीदने की गारंटी दी जाएगी. जब वो मान लो किसी ने गैस बनाई, बेच पाए ना पाए, तो वो एक अनसर्टेनिटी रहती है. उस अनसर्टेनिटी को दूर करने के लिए एक अश्योर्ड ऑफ टेक यानी बाय करने का गारंटी इसमें दिया गया है. सेकेंड है प्राइस की स्टेबिलिटी. प्राइस ग्लोबल ऑयल का प्राइस, गैस का प्राइस अप एंड डाउन होता रहता है, तो बायोगैस को वो सब वॉलेटिलिटी प्राइस की न देखनी पड़े, इसके लिए एक अश्योर्ड प्राइस का सिस्टम बनाया गया है. और जो कैपिटल एक्सपेंडिचर होता है बायोगैस के प्लांट लगाने में, उसमें सपोर्ट दिया जाएगा, कैपेक्स का सपोर्ट. और चौथा पिलर है पाइपलाइन का इंफ्रास्ट्रक्चर. यानी जहाँ से बायोगैस का प्लांट लगता है उस वहाँ से कंज्यूमर्स तक पहुँचाने के लिए जो पाइपलाइन का नेटवर्क चाहिए उसको सपोर्ट करने के लिए भी इस स्कीम में 4th पिलर रखा गया है. 5th पिलर है MSMEs और विशेषकर जो विमेन लेड MSMEs हैं उनके लिए क्रेडिट गारंटी. और 6th पिलर है इनोवेशन के लिए. मान लो कोई नए मेथड से करना चाहे, कोई नया टेक्नोलॉजी लाना चाहे इसमें, तो उनको एक इनोवेशन का स्कोप चैलेंज फंड के थ्रू दिया जाएगा. इन 6 पिलर्स को लेके स्कीम बनी है. स्कीम गोवर्धन स्कीम है. इसमें बेसिकली जो हमारे अभी एग्जिस्टिंग सिटी गैस पाइपलाइन डिस्ट्रीब्यूशन आ चुका है, प्लस पाइप नेचुरल गैस भी देश में कई जगह कई शहरों में आया है. इन सब का इस बायोगैस के प्रोडक्शन सेंटर्स के साथ कनेक्शन किया जाएगा. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ గత కొన్ని రోజులుగా నిరుద్యోగ అభ్యర్థులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపడుతున్న ఈ నిరసనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చివరకు స్పందించారు. సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం విద్యార్థులతో నేరుగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని ఆయన అధికారికంగా ప్రకటించారు. ఆందోళన బాట పట్టిన విద్యార్థుల ఆవేదనను, వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని తాము అర్థం చేసుకోవాలనుకుంటున్నామని సీఎం తెలిపారు. విద్యార్థులు లేవనెత్తుతున్న ప్రతి అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, వ్యవస్థలో అవసరమైన సంస్కరణ తీసుకురావడమే
తమ ప్రాథమిక లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వివాదాలను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే సరైన మార్గమని సీఎం హేమంత్ సోరెన్ అభిప్రాయపడ్డారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకున్న ఉద్దేశం తమకు లేదని, పారదర్శకమైన నియామక ప్రక్రియను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. जो माध्यम है वो माध्यम हमने बता रखा है और बात करने के लिए भी हम लोग तैयार हैं। सरकार हर छात्रों का जो उनकी समस्या है उसको जानने की इच्छा रखती है और अब तो हम इस जो छात्रों की इच्छा है उस इच्छा को हम जयपाल सिंह स्टेडियम से बाहर तक ले जाने की कोशिश में पूरे राज्य की जो हमारे छात्र छात्राएं हैं जो इस संबंध में अपने विचार रखते हैं वो अपनी राय दे सकते और एक मजबूत और बड़े रिफॉर्म के साथ आगे हम लोग बच्चों की जो ये जिज्ञासा है उस जिज्ञासा को उनके अनुरूप बनाने के उद्देश्य से आगे बढ़े। రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధిపతి మోహన్ భాగవత్ రిజర్వేషన్ల అంశంపై సంచలన ప్రాధాన్యత కలిగిన వ్యాఖ్యలు చేశారు. ముంబైలో జరిగిన జేఎన్జీ సమావేశంలో మాట్లాడిన ఆయన సమాజంలో సామాజిక వివక్ష నశించేంత వరకు రిజర్వేషన్ల వ్యవస్థ కొనసాగాల్సిందేనని స్పష్టం చేశారు. అదే సమయంలో రిజర్వేషన్ల ఫలాలను ఇప్పటికే పొందిన కుటుంబాలు వ్యక్తులు స్వచ్ఛందంగా వాటిని వదులుకుంటే అదే సామాజిక వర్గానికి చెందిన మిగతా నిరుపేదలకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజంలో అసమానతలు, సామాజిక వివక్ష ఉనికిలో ఉన్నత కాలం రిజర్వేషన్లు సమర్థవంతంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన కుండబద్దలు కొట్టారు. అయితే రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొంది ఇప్పటికే ఉన్నత స్థానాలకు చేరుకున్న వారు తమ సమాజంలోని ఇతర నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూరేలా స్వచ్ఛందంగా రిజర్వేషన్ ఫలాలను త్యాగం చేయాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల ప్రక్రియలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదని, నిజమైన లబ్ధిదారులకు అవి అందేలా పారదర్శకమైన అమలుపై మంత్రి మాత్రమే దృష్టి సారించాలని మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. बढ़िया आपने बताया ये, पर रिजर्वेशन ये एजुकेशन में और एम्प्लॉयमेंट में एक मुद्दा मेन है जो है रिजर्वेशन सर. और रिजर्वेशन जब से चालू हुआ है इट इज इम्पोर्टेंट टू गेट रिजर्वेशन टिल द लास्ट पर्सन बिकॉज द वंस हु डू नॉट गेट अपॉर्चुनिटीज डिजर्व द रिजर्वेशन. बट शायद से अंबेडकर जी ने भी नहीं सोचा होगा कि रिजर्वेशन अब तक कंटिन्यू हो रहा है. आई एम जस्ट फॉलोइंग अप ऑन दैट क्योंकि आपने जो बोला है तो जनरल पॉपुलेशन है द थिंग इज रिजर्वेशन बढ़ता जा रहा है, एक राजनीतिक विषय बन गया है एंड एक्चुअली जो टॉप 1% ऑफ SC/ST है सर दे हैव बिकम द क्रीमी लेयर जैसे ओबीसी में हुआ है और सर वो ही सारे रिजर्वेशन ले लेते हैं. तो जनरल कैटेगरी के बच्चे जैसे मैं हूं सर, मेरिट में अच्छा था, इतना अच्छा भी नहीं था पर मेरिट में अच्छा था, पर सर कट ऑफ लिस्ट में मेरा नाम लास्ट आया. तो सर मैं खाली इतना पूछना चाहता हूं कि रिजर्वेशन अकॉर्डिंग टू यू do you think it should be lifelong or do you think now it is perhaps time in order to curtail reservation and bring it back both in employment and education sir? I will not answer you directly. I will ask you to go to what Dr. Babasaheb Ambedkar thought about reservation. If honestly we follow his advice, then there is no problem. Social कारणों से रिजर्वेशन है, सोशल डिस्क्रिमिनेशन जब तक है रिजर्वेशन चलेगा. जिनको मिल गया और जिनका ठीक हो गया उनको उतना लाभ झारखंड चाहिए उन्होंने दे देना चाहिए. और अगर ये ठीक से होता है तो वहां ऐसे स्वर भी उठ रहे हैं जहां रिजर्वेशन मिलता है वो अब ऐसा थोड़े है लेकिन कहना शुरू हो गया है कि अब हमने ले लिया हमारा ठीक हो गया अब दूसरे को दे दो. कैटेगराइजेशन की मांग कुछ प्रांतों में हो गई, अभी सुप्रीम कोर्ट ने भी कह दिया. ये क्यों हुआ? इसलिए कि सबको मिलना चाहिए.
తమిళనాడు అసెంబ్లీ వేదికగా కావేరీ జలాల వివాదంపై తీవ్ర చర్చ నడిచింది. పొరుగు రాష్ట్రం నుండి రావాల్సిన కావేరీ నీటి కేటాయింపులు సక్రమంగా జరగకపోవడంపై తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తన నిరసన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు తమిళనాడుకు రావాల్సిన కోటాలో కేవలం 4 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందని, ఇక 41.41 టీఎంసీల నీరు పెండింగ్ లో ఉందని సభలో వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి కేవలం 4 టీఎంసీల నీరు మాత్రమే అందిందని, రావాల్సిన దాదాపు 41.412 టీఎంసీల నీరు ఇంకా బకాయి ఉన్నట్లు తెలిపారు. కర్ణాటక నుండి రావాల్సిన నీటిని రాబట్టేందుకు చట్టబద్దమైన మరియు పరిపాలనాపరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర హక్కుల విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తి లేదని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం పునరుద్ఘాటించింది. మరోవైపు డెల్టా జిల్లాల వ్యవసాయ అవసరాలకు కీలకమైన మేటూరు డ్యాంను తెరవడంపై కూడా త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని సభకు తెలిపారు. నీటి నిల్వలు, కావేరీ ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని డ్యాం తలుపులు ఎప్పుడు తెరవాలనే దానిపై ప్రకటన చేస్తామని ప్రకటించారు. ஆனால் தற்போது நீர்வரத்து அதிகரித்த நிலையிலும் தமிழ்நாட்டுக்கு உரிய அளவு நீர் முழுமையாக வழங்கப்படவில்லை. 6/8/2026 காலை நிலவரப்படி தமிழ்நாடு பெற்றுள்ள மொத்த நீர் 4.947 டிஎம்சி மட்டுமே. இறுதி தீர்ப்பின்படி கிடைக்க வேண்டிய அளவு 46.359 டிஎம்சி ஆகும். இதனால் 41.412 டிஎம்சி பற்றாக்குறை ஏற்பட்டுள்ளது. தற்போது கர்நாடகாவின் 4 முக்கிய அணைகளுக்கும் நீர்வரத்து கணிசமாக அதிகரித்துள்ளது. அதே நேரத்தில் மேட்டூர் அணைக்கும் நீர்வரத்து மேம்பட்டு வருகிறது. இருப்பினும் கர்நாடகாவிலிருந்து தொடர்ச்சியான நீர்வரத்து, மேட்டூர் அணையின் நீர் இருப்பு, டெல்டா பாசன தேவைகள் மற்றும் குடிநீர் பாதுகாப்பு ஆகிய அனைத்தையும் ஒருங்கிணைந்து ஆய்வு செய்து நாள்தோறும் நிலைமையை அரசு கண்காணித்து வருகிறது. சூழ்நிலைக்கு தகுந்தபடி பாசனத்திற்கு மேட்டூர் அணை திறப்பது பற்றி முடிவெடுக்கப்படும். மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் அவர்களின் தலைமையிலான இந்த அரசு కావేరీ ఉరిమి தொடர்பாக எந்த நிலை ట్రావెంకూర్ దేవస్వం బోర్డు పరిధిలోని టెండర్ల నిర్వహణలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టెండరింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చేందుకు గాను బోర్డు చర్యలు చేపట్టింది. ఈ నియామకాలను మరియు కాంట్రాక్టుల కేటాయింపులో గతంలో ఉన్న కొన్ని అనవసరమైన కఠిన నిబంధనలు తొలగిస్తున్నట్లు ట్రావెంకూర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె జయకుమార్ వెల్లడించారు. చట్టబద్దమైన మరియు అధికారిక ఈ టెండర్ నిబంధనలన్నింటినీ ఖచ్చితంగా పాటిస్తూనే గతంలో అమల్లో ఉన్న కొన్ని అనవసరమైన, నిరుపయోగమైన నిబంధనలు గుర్తించి వాటిని తొలగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ మార్పుల ద్వారా టెండరింగ్ ప్రక్రియ మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అర్హులైన కాంట్రాక్టర్లు, వ్యాపారులు ఎలాంటి ఆటంకం లేకుండా టెండర్లో పాల్గొనేందుకు గాను ఈ నిర్ణయం దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. దేవాలయంలో నిర్వహించే పనులు, కొనుగోలులో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ఈ టెండరింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నట్లు బోర్డు అధ్యక్షుడు కె జయకుమార్ స్పష్టం చేశారు. നെയ്യെപ്പറ്റിയുള്ള ചോദ്യമാണല്ലോ. അതിനകത്തിപ്പോൾ ഞങ്ങൾക്കൊന്നും തൽക്കാലം ചെയ്യാനില്ല. അത് വിജിലൻസ് ആൻഡ് ആൻറ്റി കറപ്ഷൻ ബ്യൂറോ അന്വേഷിക്കുകയാണ്. കോടതി പറഞ്ഞതിനനുസരിച്ചിട്ട് ഇവിടെ അന്വേഷണത്തിലൊക്കെ ആൾ വരുന്നുണ്ടെന്ന് എനിക്ക് തോന്നുന്നു. പത്രത്തിൽ കണ്ടതനുസരിച്ചിട്ട് പിന്നെ FIR ഇടുകയാണ് ദേവസ്വം ബോർഡിൻ്റെ മുൻ പ്രസിഡന്റിനും മെമ്പർക്കും എതിരായിട്ട്. എനിക്ക് അതിനെപ്പറ്റി ഒന്നും പ്രതികരിക്കാനില്ല. പക്ഷേ ഒരു കാര്യം അതിൽ നിന്ന് ഞങ്ങൾ പഠിച്ച പാഠം, ഇത് ഇനി ആവർത്തിക്കാൻ പാടില്ല. ഇത്തരത്തിലുള്ള തീരുമാനങ്ങൾ എടുക്കാൻ പാടില്ല. അതുകൊണ്ട് ഈ ശബരിമല വഴിപാടിന് വേണ്ടി വാങ്ങുന്ന എല്ലാ സാധനങ്ങളുടെയും പ്രൊക്യൂർമെൻറ്റിൽ അങ്ങേയറ്റത്തെ സുതാര്യതയും ജാഗ്രതയും പുലർത്തുക എന്നുള്ളതാണ് ഇപ്പോഴത്തെ നമ്മുടെ തീരുമാനം. ഇന്നത്തെ പത്രത്തിൽ തന്നെ നമ്മളത് വളരെ വ്യക്തമായിട്ട് കൊടുത്തിട്ടുണ്ട്. 24 ഐറ്റംസ് നമ്മൾ ഓപ്പൺ ടെൻഡറിലേക്ക് പോവാണ്. ഇന്നത്തെ ബോർഡ് ഈ ടെൻഡർ നടപടികൾ കുറച്ചും കൂടി സുതാര്യവും മത്സരാധിഷ്ഠിതവുമാക്കാനുള്ള ചില ഗൈഡ് ലൈൻസ് കൂടെ ഇന്ന് തീരുമാനിക്കും. പ്രത്യേകിച്ച് കുത്തക ലേലങ്ങളെ സംബന്ധിച്ച്. കുത്തക ലേലം ചെയ്തിട്ടില്ല, നമ്മളത് ചെയ്യാൻ പോകുന്നേ ഉള്ളൂ. അപ്പോൾ അതിന് ഇന്നത്തെ ബോർഡിലെ പ്രധാന ഒരു തീരുമാനം ആ ഗൈഡ് ലൈൻസാണ്. എങ്ങനെ കുത്തക ലേലത്തിലും ഇതുപോലെ തന്നെ ఆక్షేపణలకు పండు ഉണ്ടായിട്ടുണ്ട്. చేనేత రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు నేతన్నల ఆర్థిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పిస్తూ వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. నేతన్నలకు ఏడాదంతా నిరంతరం పని లభించేలా ప్రణాళిక రూపకల్పన చేస్తున్నామని, వారి ఉత్పత్తులకు సరైన మద్దతు ధర మరియు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన వివరించారు. చేనేత కార్మికుల ఆర్థిక పురోగతి లక్ష్యంగా కొత్త పథకాలు, రాయితీలను సక్రమంగా అందిస్తున్నట్టు తెలిపారు. చేనేత వస్త్రాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ప్రభుత్వం సైతం అధికారులకు, సిబ్బందికి చేనేత దుస్తుల్ని ధరించేలా ప్రోత్సహిస్తోందని గుర్తు చేశారు. నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం మెల్లవెల్లలా అండగా ఉంటుందని ఆది శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల యొక్క ఐక్యత, నేతన్నలకు
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించేటువంటి సంక్షేమ కార్యక్రమము, చేతి నిండా పని కల్పించేటువంటి కార్యక్రమాన్ని గుర్తు చేసుకునే క్రమంలో జిల్లా కేంద్రంలో నేతన్నకు పూలమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవాన్ని ఇచ్చేటువంటి సందర్భం, తద్వారా ప్రభుత్వం పక్షాన నేను కానీ జిల్లా కలెక్టర్ గారు కూడా ఇప్పుడే గరిమంగళూరు కూడా వచ్చి పూలమాల సమర్పించి పోయినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా చేతిన పని కల్పించాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సిరిసిల్ల ఉన్నటువంటి నేతన్నలు, కార్మికులు, ఆసాములు, యజమానులు, ఇతరత్ర ఎవరైతే ఈ రంగం పైన ఆధారపడి ఉన్నారో వారికి సంవత్సరంలో సుమారు 8 మాసాలు పని కల్పించే విధంగా గత సంవత్సరము 6,70,00,000 పైచిలకు మీటర్ల చీరల ఉత్పత్తిని చేసేటువంటి కార్యక్రమం అందివ్వడమే కానీ ఇతరత్ర ప్రభుత్వానికి అవసరమైనటువంటి స్కూళ్ళు యూనిఫామ్కి సంబంధించినటువంటిది కానీ ప్రభుత్వానికి సరఫరా అయ్యేటువంటి గుడ్డను కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతన్నలకు పని కల్పించేటువంటిలో ఇచ్చేటువంటి సందర్భం కానీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ చేతిన పని కల్పించే లక్ష్యంలో భాగంగా ఇప్పటి వరకు 4,50,00,000 మీటర్ల చీరల తయారీ కార్యక్రమాన్ని కూడా మనం అందించేటువంటి సందర్భంలో నేతన్నలను బలోపేతం చేసేటువంటి సందర్భం, మరో 1,50,00,000 పైగా మీటర్లు కూడా త్వరలోనే ఆర్డర్ ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వం అనుకునే సందర్భంలో ఇప్పటికే 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఒకసారి 3,08,00,000 మీటర్లు, మరోసారి 1,00,00,000 పైచిలకు చీరలు, అదేవిధంగా 3వ విడత కూడా ఇవ్వడానికి. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేనేత రంగానికి నేతన్నలకు తమ ప్రభుత్వంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి అత్యధిక ప్రాధాన్యత, ప్రత్యేక శ్రద్ధ చూపిన వర్గం చేనేత సామాజిక వర్గమేనని సీఎం స్పష్టం చేశారు. నేతన్నలకు తెలుగుదేశం పార్టీ తప్ప మరొక గుర్తు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో చేనేత కార్మికుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, వారి కష్ట సుఖాల్లో టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు తోడుగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు. అందుకే నేతన్నల ఆదరణ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకే ఉంటుందని, వారికి టీడీపీ తప్ప వేరే గుర్తు తెలియదంటూ వ్యాఖ్యానించారు. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి నేతన్నలు తయారు చేసే ఉత్పత్తులకు సరైన ప్రాచుర్యం, ఆధునిక సాంకేతికత మరియు ప్రపంచ స్థాయి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందని సీఎం వివరించారు. రాబోయే రోజుల్లో చేనేత కార్మికుల కుటుంబాలకు మరింత భరోసా ఇస్తూ ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ కన్సర్న్ చూపించిన వర్గం చేనేత. ఇప్పుడు కూడా నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, అపోజిషన్లో ఉన్నా రూలింగ్లో ఉన్నా ఎప్పుడు చేనేత కార్మికులు తెలుగుదేశం పార్టీకే ఓటేశారు తప్ప వేరే గుర్తు తెలియని వ్యక్తులు మీరు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మరియు కృష్ణానది జలాల వినియోగంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. తాను పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి స్థానిక రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృష్ణా జలాల్ని తరలించుకుపోయేందుకు సహకరిస్తున్నారని సంచలన ఆరోపణ చేశారు. నదిలో భారీగా వరద ప్రవాహం ఉన్నప్పటికీ నీళ్లు లేవంటూ ప్రభుత్వం రైతాంగాన్ని దారుణంగా మోసం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టుల నుండి నీటిని లిఫ్ట్ చేయకుండా ఆపేసి ఎగువ నీరు ఆంధ్రప్రదేశ్ వైపు తరలిపోతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందని ఆరోపించారు. తక్షణమే కల్వకుర్తి మరియు ఇతర లిఫ్ట్ ప్రాజెక్టుల ద్వారా నీటిని ఎత్తిపోసి ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల రైతాంగాన్ని ఆదుకోవాలని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. విచిత్రం ఏంటంటే శ్రీశైలం నుంచి ఒకసారి పవర్ జనరేషన్ ద్వారా గానీ కుడియడమా లేదా శ్రీశైలం గేట్లు ఓపెన్ చేయడం ద్వారా గానీ కిందికి నీళ్లు పోతే సహజంగానే మనందరూ తెలుసు 4 సార్లకు పోతాయి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్లాన్ ఏందో నాకు తెలుస్తలేదు, అర్థమైతలేదు. ముఖ్యమంత్రికి నీళ్ల మంత్రికి ఉండేటువంటి కోల్డ్ వార్ అంటామే, అదేదన్నా కారణమై ఉందా అని కూడా మాకు అనుమానం లేకపోలేదు. ఎందుకంటే పాలమూరులో నీళ్లు ఇవ్వద్దు, శ్రీశైలంకు ఎగువన నీళ్లు ఇవ్వద్దు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినారు. మరి రేపు నాగార్జున సాగర్లోకి వచ్చిన తర్వాత నీళ్లు నాగార్జున సాగర్ లో ఉండేటువంటి నీళ్లు కుడికాలువ ద్వారా పోకుండా ఆపేది నీ తరం కాదు కదా, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదా, వాళ్ళు నీళ్లు తీసుకుపోతారు కదా. ఆ ప్రాజెక్టుకు ఉండే 2 కాలువలలో కుడి కాలువ నీళ్లు పోయినప్పుడు ఆటోమేటిక్ గా కాలువకు వస్తాయి నీళ్లు. అంటే ఏడ్చిన మొగుడు వస్తే నా మొగుడు కూడా వస్తాడు అనేటువంటి పాత సామెత. నా మీద బదనాం లేకుండా నాగార్జున సాగర్ నిడితే చాలు, నల్లగొండకైతే నీళ్లు వస్తాయి. ఈ పాలమూరు ఏమన్నా కానీ బదనాం అయితే ముఖ్యమంత్రి అవుతాడని ఇట్లా అనుకుంటుండా, ఇదో డౌట్ కూడా వస్తుంది. లేదు
పాలమూరుకు నీళ్ళు లేకుండా నేను ఎండబెడితేనే శభాష్ అని చంద్రబాబు నాయుడు అంటాడని రేవంత్ రెడ్డి అనుకుంటుండా తెలుస్తలేదు. ఏం పాలమూరు బిడ్డ బాబు, ఒక ఆయన పాలమూరు బిడ్డ, ఒక ఆయన పాలమూరు అల్లుడు, ఇద్దరు శని పట్టిండు మీరు మాకు. పాలమూరు అల్లుడు అయిన ఆయన ఎవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాకు శనే, పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఒక శనే కాదు. మాకు నిజంగా పాలమూరు చీమునెత్తురుంది, ఆ ప్రజల యొక్క దుఃఖం తెలుసు అంటే నీవు గొప్పగా ప్రయత్నం చేసి నీవు శ్రమపడి చెమటోడ్చి మేధస్సు నగరించి 10 రూపాయలు ఖర్చు పెట్టి నీళ్లు ఇచ్చేది ఏమీ లేదు, ఒక్క చుక్క. ఉన్న వ్యవస్థ ద్వారా ప్రకృతి ఇచ్చిన నీళ్లను వదులు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిని చేపట్టడానికి నీకు చేత కాలే, 3వ సంవత్సరం నడుస్తా ఉంది, ఇప్పటికీ తట్టెడు మట్టి తీయలే పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయడానికి. ఆ పని మొదలు పెట్టడానికి నీకు మనసు వస్తలేదు. ఓకే, ప్రకృతి ఇచ్చినటువంటి ఏటి నీళ్లనైనా ఇవ్వనికే నీకేమి ఇబ్బంది, మనసు లేదా? ఒక్కసారైనా ఏమో అనిపించదా? లక్షల మంది రైతులు కళ్ళలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తారు, వాళ్ళ కళ్ళ ముందల నీళ్లు పోతున్నాయి కృష్ణాలా. ఎవయ మొగడా అంటానంటే అధికారులతో మీటింగ్లు పెట్టించి నీళ్లు లేవని ఓ భ్రమలు కల్పించి ఎల్లినో అని కరువు అని రాబోయే రోజులలో ఏదో భూతం ఉందన్నట్లు నీళ్ల చుక్కలే లేవన్నట్లు ఈ రకమైనటువంటి మాయ చేసేటువంటి దుర్మార్గ ప్రచారం చేస్తున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని. విజయవాడలో వైఎస్ఆర్సీపీ నేతల అరెస్టులపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మల్లాది విష్ణుపై దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తుంటే బాధితుడికి రక్షణ కల్పించకుండా పోలీసులు ఆయన్నే జీపులు ఎత్తుకెళ్లడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో మెగా డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు నిరుద్యోగుల తరపున ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని పేర్ని నాని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ పోలీసులను ఉపయోగించి ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని అణచివేత చర్యలకు పాల్పడ్డా డీఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు తమ పార్టీ పోరాటం ఆపేదలేదని పేర్ని నాని స్పష్టం చేశారు. మరి ఈ గూండాల్ని మరి లేపేయాలి కదా, బోర్డు కూడా కనపడకుండా లేపరా, బూడిదక్కర్లా బొయ్యిలు ఇరిగేట అన్నా తీసుకెళ్ళాలి కదా, ఒక్కడిని తీసుకెళ్ళా. ఏంటి ఎందుకు టెంట్లో ఏం చేస్తున్నారు వీళ్ళు? కూర్చుని డిఎస్సిలో జరిగినటువంటి తప్పుడు పనులు, చదువు లేకుండా, డిగ్రీ లేకుండా, ఒక పరీక్ష రాయకుండా, టెట్ రాయకుండా, డిఎస్సి రాయకుండా టీచర్ ఉద్యోగాలకి పాఠాలు చెప్తాకి ఒక సైన్సు, ఒక మ్యాథ్స్, ఒక సోషల్ స్టడీసు, ఒక తెలుగు, ఒక ఇంగ్లీషు పాఠాలు చెప్తాకి, హై స్కూల్లో పాఠాలు చెప్తాకి కూడా టీచర్లుగా నియామకం చేసేస్తున్నారు. ఇది తప్పయ్యా. వ్యాయామ ఉపాధ్యాయులుగా దొంగ సర్టిఫికేట్లతో చెప్పారని చెప్పి ఆఖరికి మాజీ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ చెప్తున్నాడు ఇవన్నీ దొంగ సర్టిఫికేట్లే, శాపే కడిగేయాలి, శాపే దుర్మార్గం చేసిందని చెప్పాడు. ఏం తప్పు చేశారంటున్నా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తప్ప అంటున్నా, సిబిఐ ఎంక్వైరీ కోరటం తప్ప, ఈ రాష్ట్ర బాధ్యుడైనటువంటి విద్యాశాఖ మంత్రిని తీసేయమని చెప్పడం తప్ప అని అడుగుతున్నా. రాజీనామా చేయమంటాం తప్ప, బర్తరఫ్ చేయమంటాం తప్ప చంద్రబాబు నాయుడిని. అతను రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేయాలి కదా. ఆవిడెవరో అమెరికా నుంచి చెప్తుంది మీ మంత్రి నా చెరబట్టాడని చెప్పని. నీ ఆడకూతురిని, తెలుగుదేశం పార్టీ అభిమానిని నన్ను చెరబట్టాడు బ్రో అని పెడితే కూడా పట్టించుకోరు. ఒక ఆడకూతురు నన్ను ఇప్పటికి 3 సార్లు అబార్షన్ చేయించాడంటే పట్టించుకోరు మీ ఎమ్మెల్యే. మరి మీ మంత్రి ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాడు, ప్రభుత్వ వ్యవస్థని, విద్యా వ్యవస్థని చెరబట్టాడు మీ మంత్రి అని చెప్పంటే మరి రాజీనామా చేయించకపోతే మీరు బర్తరఫ్ చేయాలి కదా. ఇదే కదా ఇవాళ టెంట్లో మల్లాది విష్ణు గారి కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యకర్తలు దీక్షలు, ధర్నాలు చేస్తుంటే సమాధానం చెప్పలేక మరి ఇలా గొంతులు నులిపితే, గొంతు మీద పీక మీద కాలేసి తొక్కితే, దీక్షా శిబిరాల మీద బ్రిటిష్ వాళ్ళలాగా వెనకటికి స్వాతంత్ర సమరంలో నితేష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ చిత్రంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రానికి అకాడమీ అవార్డు రాకపోతే తాను తీవ్ర నిరాశకు గురవుతామని ఆయన తెలిపారు. ఇది సహస్రాబ్దానికి ఒకసారి వచ్చే సినిమా, ఫిల్మ్ ఆఫ్ ది మిలీనియం అంటూ ఆయన ప్రశంసలు కురిపించారు. ఆగస్టు 6న ముంబైలో నిర్మాత నమితా మల్హోత్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రైమ్ ఫోకస్ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆధునిక సాంకేతికతతో మన కథల్ని యువతరానికి చేరవేసే ప్రయత్నంగా ఆయన గతంలోనే అభినందించారు. Express my thoughts that I'll be very disappointed with the jury of Academy Awards if Ramayana doesn't get Oscar.
It's not a film of decade, it's a film of millennium. And would like to congratulate all of you who have actually put in your efforts into making of Ramayana. And now we are waiting for the release of Ramayana, and also we are waiting for the inauguration of phase 2 of Prime Focus. So from our side, let me assure you that government is with you, because we understand that you are not just creating an ecosystem, but you are trying to accomplish the dreams of our youth who have huge creative ability, who want to get employed in the creative sector, who want their ideas to be created into stories, and that's perhaps you are doing. And I'm very happy that after the phase 2, even under stewardship of our minister, we are rolling out the plan to redevelop this భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద మరోసారి తన సత్తా చాటాడు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ టోర్నమెంట్ లో విజేతగా నిలిచారు. ఒక రౌండ్ మిగిలి ఉండగానే టైటిల్ ఖాయం చేసుకున్నాడు. చివరి ప్రత్యక్ష పోర్లో జవోకీర్ సిందరోవ్తో ప్రజ్ఞానంద డ్రా చేసుకున్నాడు. ఈ ఫలితంతో టైటిల్ అతని సొంతమైంది. మొత్తం 35 పాయింట్లకు గాను 23 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. సిందరోవ్ 22 పాయింట్లతో రెండో స్థానం దక్కించుకున్నాడు. వెస్లీసో 20.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. లెవన్ అరోనియన్ 19 పాయింట్లతో నాలుగో స్థానం సాధించాడు. ఈ విజయంతో ప్రజ్ఞానందకు $50,000 నగదు బహుమతి లభించింది. అలాగే గ్రాండ్ చెస్ టూర్ లో 13 పాయింట్లు కూడా ఖాతాలో చేరాయి. ప్లే ఆఫ్ అవసరం లేకుండానే నేరుగా టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఈ ఫలితంతో గ్రాండ్ చెస్ టూర్ మొత్తం ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఫాబియానో కర్వానా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతీయ చేనేత వారసత్వాన్ని కాపాడుకుందాం. చేనేత కళాకారులకు అండగా నిలవాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి. హరిత ఇంధన రంగానికి కేంద్రం పెద్దపీట. 23,731 కోట్లతో జాతీయ గోవర్ధన్ పథకానికి ఆమోద ముద్ర. ఆందోళన బాట పట్టిన విద్యార్థులతో చర్చలకు సిద్ధం. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కీలక ప్రకటన. సమాజంలో వివక్ష ఉన్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగుతాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం. కావలి జిల్లాలపై తమిళనాడు అసెంబ్లీలో వేడెక్కిన చర్చ. రాష్ట్ర రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని మంత్రి స్పష్టత. శబరిమల టెంపుల్ టెండర్లలో పారదర్శకతకు ప్రాధాన్యం, నిబంధన సరళీకృతం చేశామన్న టీడీపీ ప్రెసిడెంట్ కె జయకుమార్. చేనేత కార్మికులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది. ప్రభుత్వమే పాది శ్రీనివాస్ ప్రకటన. నేతన్నల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.
ఏపీకి కృష్ణా నీళ్లు తరలించేందుకు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపణ. బాధితులపైనే కేసులు పెట్టి అరెస్టులు చేస్తారా? కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ పేర్ని నాని. రామాయణ చిత్రానికి ఆస్కర్ రావాలని ఆకాంక్షించిన మహారాష్ట్ర సీఎం. ఈ చిత్రాన్ని ఫిల్మ్ ఆఫ్ ది మిలీనియం గా అభివర్ణించిన ఫడ్నవీస్. అదరగొట్టిన ప్రజ్ఞానంద సెయింట్ లూయిస్ టైటిల్ కైవసం. ఒక రౌండ్ ముందే విజేతగా నిలిచిన గ్రాండ్ మాస్టర్. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.